చాలామంది కళ్యాణ లక్ష్మికి అయితే అప్లై చేస్తారు పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా. కానీ కళ్యాణ లక్ష్మి మనం ఆన్లైన్లో అప్లై చేసి మన మండల ఆఫీస్లో సబ్మిట్ అయితే చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత చెక్ వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తారు. అయితే దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దీని స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోస్ని అయితే చూడండి. మన వీడియోస్ని మీకు నచ్చినట్లయితేనే వీడియోని అయితే లైక్ చేయండి. అయితే కళ్యాణ లక్ష్మి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. గూగుల్లో కళ్యాణ లక్ష్మి స్టేటస్ అని టైప్ చేయండి. కళ్యాణ లక్ష్మి పథకము సర్వీస్ అని వచ్చింది కదా, ఈ పోర్టల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. రిజిస్ట్రేషన్, ప్రింట్ స్టేటస్, ఎడిట్ అండ్ అప్లోడ్. మీకు ఏ ఆప్షన్ కావాలి ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేశాను. అంటే కొత్తగా ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అప్లై చేయని వారు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ స్టేటస్, ఎవరైనా స్టేటస్ చూసేవాళ్ళు ఈ ప్రింట్ స్టేటస్ మీద క్లిక్ చేసి అమ్మాయి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదంటే ఎడిట్, మీ కళ్యాణ లక్ష్మిలో ఏదైనా తప్పుగా మీరు ఎంటర్ చేసినట్లయితే ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ తీసుకొని కూడా మనమైతే చేసుకోవచ్చు. అయితే ఈ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ స్టేటస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రైడ్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. అమ్మాయి ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మరియు అప్పుడు అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఇచ్చి ఇక్కడ గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయింది చూడండి, వెరిఫైడ్ బై ఎంఆర్ఓ. అంటే మీ మండల్ ఆఫీస్ వాళ్ళు దీన్ని అయితే వెరిఫై చేశారు, కానీ క్రియేట్ పెండింగ్ అని ఉంది కదా, ఇక్కడ మండల ఆఫీస్లోనే ఈ పెండింగ్ ఉందన్నట్టు. చాలా అంటే కళ్యాణ లక్ష్మి ఎంతమంది అప్లై చేసినా ఒక 50 to 100 మెంబర్స్ అయిన తర్వాత వీరు డిస్టిక్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. వీరు డిస్టిక్ ఆఫీస్కి పంపించిన తర్వాత వారు కూడా ఓకే చేసి ఆర్డీఓకి పంపుతారు. ఆర్డీఓ ఓకే చేస్తే మనకు అమౌంట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ లక్ష్మి స్టేటస్ మీరు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.